వాటర్. మన 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 ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి ఫ్రెండ్స్, మనం ముందుగా అడిగేటువంటి మాట ఏంటంటే మంచినీళ్ళు తాగుతారా అని అడుగుతాం. కానీ మనం ఇచ్చేటువంటి వాటరు నిజంగా మంచినీరేనా? నిజంగా మంచినీళ్ళు మనం ఇస్తున్నామా? ఒకసారి మనం చూద్దామండి. వాస్తవంగా దీనికి ముందు మన బాడీ స్ట్రక్చర్, మన బాడీ నిర్మాణం అంటే ఏంటో చూసినట్లయితే, అంటే మనం తాగేటువంటి వాటర్ మన బాడీ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అందులో భాగంగా ఈ యొక్క సైన్స్ మనం కొంత తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి హ్యూమన్ బాడీ మీ అందరికీ తెలిసింది కొన్ని కోటాను కోట్ల జీవ కణాల సముదాయం. కొన్ని కోట్ల కణాలు కలిస్తే టిష్యూస్ గా, కొన్ని లక్షల టిష్యూస్ కలిస్తే ఆర్గాన్స్ గా, కొన్ని ఆర్గాన్స్ ఒక గ్రూప్ గా ఏర్పడితే సిస్టమ్స్ గా, కొన్ని సిస్టమ్స్ ఒక గ్రూప్ గా ఏర్పడితే మన మానవ దేహం. ఇంత అందమైన అద్భుతమైనటువంటి ఈ భూమి మీద జీవం కలిగినటువంటి మెషిన్ మనకి హ్యూమన్ బాడీ. మీరు నేనే అటువంటి ఒక హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ అనేది మీరు ఎలా ఏర్పడిందో చూశారు కదా. 78 రకాల అవయవాలు, 12 13 రకాల సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇటువంటి స్ట్రక్చర్ మజిల్ సిస్టమ్ కానీ, స్కెలిటల్ సిస్టమ్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, కార్డియోవాస్కులర్ సిస్టమ్ కానీ, రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, యూరినరీ సిస్టమ్, మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి అద్భుతమైన మానవ దేహం ఆయుష్ ఎంత అని కనుక మనం అనుకుంటే, చాలా మంది సైకలాజికల్ గా ఈ రోజుల్లో ఫీల్ అవుతున్న అంశం ఏదైనా ఉంది అంటే, ఒక 60 70 సంవత్సరాలు హ్యాపీగా అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా బ్రతికితే చాలు దేవుడా అనేటువంటి సైకలాజికల్ ఫీలింగ్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా అలా ఉండిపోయారండి. అంటే ఆ భ్రమలో భావంలో ఉండిపోయారు. వాస్తవంగా దేవుడు మనకిచ్చిన ఆయుష్ ఎంతయ్యా అంటే, చూడండి ఇక్కడ డాక్టర్ లైనస్ పాలింగ్ అనేటువంటి ఒక సైంటిస్ట్ 2 టైమ్స్ నోబెల్ ప్రైజ్ అవార్డు విన్నారండి. ఇతను మామూలు వ్యక్తి కాదు. ఆయన ఏమని చెప్తున్నారంటే, మన బాడీ గనక ఒక 3 విషయాల్లో పర్ఫెక్ట్ గా మన బాడీకి అందించగలిగితే 120 సంవత్సరాలు వ్యాధి లేని జీవితాన్ని గడపవచ్చు అని సైంటిఫికల్ గా ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి అండి. ఆ మూడు ఏంటి అంటే హెల్దీ ఎయిర్, హెల్దీ వాటర్ అండ్ హెల్దీ ఫుడ్. మరి వీటి గురించి మనం చూద్దామండి. నిజంగా మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఫుడ్ మనం మన బాడీకి తగినట్టుగా ఉన్నాయా? మనం ఆరోగ్యకరమైన వాటర్, ఆరోగ్యకరమైన గాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నామా? ఒకసారి మనం పరిశీలించి చూసినట్లయితే, చూడండి, ఒక 20 30 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు, మన నాన్న, తాత, అమ్మమ్మ, నాయనమ్మల కాలంలో ఎయిర్ అనేది చాలా ఫ్రెష్ ఎయిర్ ఉండేదండి. రిచ్ ఆక్సిజన్ తో కూడినటువంటి మంచి ఫ్రెష్ ఎయిర్ దొరికేది మనకి అప్పట్లో. కానీ నేటి రోజుల్లో, ఇప్పుడు మనం ఉన్నటువంటి జనరేషన్ లో, మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో చూసినట్లయితే మీరు గమనించుంటారు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ లో కూడా దారుణంగా పడిపోయిందండి. ఎంతగా పడిపోయిందంటే, ఢిల్లీ లాంటి సిటీస్ లో కనుక ఏంటంటండి, ఇంటికి ఒక శ్వాసకోశ సమస్యతో బాధపడే వ్యక్తి ఉన్నాడంట. ఇంటికొకళ్ళు. అంటే రాబోయే రోజులు ఇంకెంత భయంకరంగా ఉంటుందో చూడండి. అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 50 లోపు ఉంటేనే మంచిది, ఇట్స్ గుడ్. 50 to 100 అయితే పర్వాలేదు, అబౌవ్ 100 అయితే వెరీ డేంజర్. కానీ ఢిల్లీలో ఎంత ఉందండి? 450. ఇప్పుడు బెంగళూరు సిటీస్ లో కూడా 70 80 50 దాటిపోయింది. రాబోయే రోజులు ఇంకెంత భయంకరంగా ఉంటది చూడండి. అటువంటి పొల్యూటెడ్ వాతావరణంలో మనం ఉన్నాం. ఇక రెండవది ఫుడ్. 30 years బ్యాక్ ఫుడ్ వాజ్ గుడ్. న్యాచురల్ ఫుడ్ దొరికేది, ఎటువంటి కెమికల్స్ లేకుండా సేంద్రియ ఎరువులతో పండించినటువంటి పంట పొలాల్లో. ఆ యొక్క పంటలను కూడా మనం ఏం చేసేవాళ్ళం, డైరెక్ట్ గా తినే రోజులు చాలా మంది గుర్తుండే ఉంటాయి. కానీ నేటి రోజుల్లో చూస్తే పెస్టిసైడ్స్ లేకుండా, హెర్బిసైడ్స్ లేకుండా, అంటే ఎరువులు, పురుగు మందుల వాడకాలు లేకుండా పండించని పంటే లేదండి. ఎంత దారుణంగా ఉందంటే, మనం తినేటువంటి ఫుడ్, మనం తాగేటువంటి నీరు అన్ని ఏ విధంగా పొల్యూట్ అయినాయి అంటే, తమిళనాడు వ్యవసాయ వాళ్ళు, వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారంటండి. ఆ రిపోర్ట్ ప్రకారం భారతీయులు అమెరికన్స్ కంటే అంటే కూడా డైలీ 40 రెట్లు విషాల్ని మన శరీరంలో తీసుకుంటున్నామంట. ప్రతిరోజు మనం కన్జ్యూమ్ చేసేటువంటి ఫుడ్, వాటర్, ఎయిర్ ద్వారా అంత దారుణంగా నిండిపోయిందండి. ఆ విధంగా చూడండి, ఇంజెక్షన్ చేస్తున్నారు, టమాటాస్కి ఇంజెక్షన్ చేస్తున్నారు. యాపిల్ చూసారా కూరలు చేసుకుని ఎట్లా ఉందో? మనం ఇప్పుడు యాపిల్స్ తింటున్నాం కదండి. ఈ యాపిల్స్ తాజాగా మార్కెట్లో ఫ్రెష్ గా నిగనిగలాడుతూ కనపడుతున్నాయి కదా. ఎక్కడో 3 నెలల క్రితం, ఎక్కడో 6 నెలల క్రితం కాశ్మీర్లో పండించిన యాపిల్స్ మన ఇంటికి తాజాగా ఎలా రాగలుగుతున్నాయి? దానికి కెమికల్స్ రాస్తున్నారండి. ఆ ఆ ఆ యాపిల్కి రాసే కెమికల్ దేనికి వాడతారు తెలుసా అండి? నిజంగా మీరు భయపడతారు కూడా. అదే మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది, మన అయోనైజ్డ్ వాటర్ డివైజ్లు మన ముందుకు వచ్చినాయండి. దీంట్లో 3 రకాలు ఇప్పుడు మనకి ఇవ్వడం జరిగింది. అందులో మొట్టమొదటిది ఎక్స్ బ్లూ. దీని ఖరీదు వచ్చి విత్ జిఎస్టీ 1,97,925, 5 ప్లేట్స్ మిషన్ అండి ఇది. రెండవది EN7P, ఇది 2,35,987 రూపాయలు, ఇది 7 ప్లేట్స్ మిషన్ అండి. ప్లేట్స్ ని బట్టి ఇక్కడ రేట్ ఉంటుందండి. ప్లాటినం కోటెడ్ టైటానియం ప్లేట్స్ అండి. ప్లాటినం కోటెడ్ టైటానియం ప్లేట్స్ అనేది ఇక్కడ, సారీ, టైటానియం కోటెడ్ ప్లాటినం ప్లేట్స్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది.
ఆ ప్లేట్ గోల్డ్ అండి, ఈక్వల్ టు గోల్డ్ ఉంటాయి, ఆ యొక్క మెటల్ ఈక్వల్ టు గోల్డ్ ఉంటాయి కాబట్టి వీటికి అంత కాస్ట్. ఆ విధంగా ఆ ప్లేట్స్ మధ్య ప్రాసెస్, అంటే ఆ ప్లేట్స్ మధ్య ఎలక్ట్రాలసిస్ అనేటువంటి ప్రక్రియ జరిగితేనే ఇప్పుడు మనం ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో జెమ్ వాటర్, మక్కా వాటర్, జర్మన్ వాటర్ చెప్పుకున్నాం, హోలీ వాటర్ చెప్పుకున్నాం కదా, అంత చక్కగా అంత పవిత్రమైన వాటర్ బయటకు వచ్చిందండి. ఇంకా వేరే వేరేగా చేస్తే అంత కెమికల్ యాడ్ అయ్యింది అనమాట. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక మూడవది వచ్చిందండి అల్టిమేట్ అండి, ఇది 12 ప్లేట్స్ మిషన్ ఇది. ఇది 2.5 నుంచి 11 pH వరకు బయటికి మనకి రకరకాల వాటర్ని బయటికి ఇస్తా ఉంది. ఇది వచ్చేసి మనకి 3,50,175. ఇక్కడ GST తీసేసి ఏదైతే మనకి అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మీద, వితౌట్ జిఎస్టీ ఉన్న అమౌంట్ మీద 50% కంపెనీ మెయింటెనెన్స్ కేర్ కింద కస్టమర్కి ఇప్పుడు ఇస్తుంది, మన భాషలో క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అది ఎంతకాలం ఇచ్చిందో ఇప్పుడు తెలియదండి. నెల, 2 నెలల, 3 నెలల, కంపెనీకి ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ అనేది అయిపోయిన తర్వాత అది క్లోజ్ చేస్తారు. ఆ యొక్క ఆఫర్ను ఉపయోగించుకొని మనము మన ఇంటిల్లిపాది, మనతో పాటు మన ఫ్రెండ్స్, మన బంధువులు, మన చుట్టుపక్కల సొసైటీ మొత్తానికి దీని ఒక ఉద్యమంలా తీసుకెళ్దామండి. ఉద్యమాలు తీసుకెళ్లి రేపు క్యాన్సర్ లేని సమాజాన్ని మనం నిర్మించాలనే ఆలోచనలో భాగంగా ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని కోరుకుంటూ